మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు, సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో, ఆ పార్టీలో ఉన్నటువంటి కాపు నేతలు జనసేన వైపు చూస్తున్నారట. ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి చర్చ నడుస్తుంది. చాలా కీలకమైనటువంటి పరిణామం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఈ 2 జిల్లాల్లో కాపు సామాజిక వర్గం బాగా ఎక్కువ. వాస్తవంగా చెప్పాలంటే కాపులు ఎవరికైతే సపోర్ట్ చేస్తారో ఆ పార్టీయే విజయం సాధించి తీరుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. వారిలో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వారు చాలా ఎక్కువ. ఇటువంటి సందర్భంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత కాపు నేతలకు తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యత అంతంత మాత్రమే. ఇప్పుడు దీని మీదే తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో ఒక రకంగా చెప్పాలంటే జనసేన 100% స్ట్రైక్ రేట్ సాధించడానికి ముఖ్యమైనటువంటి కారణం కాపులే. ఎందుకనంటే ఆ పార్టీలో ఎప్పటి నుంచో ఆ పార్టీని ఫాలో అవుతున్నటువంటి నేతలు ఎక్కడా కూడా యొక్క విధి విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి తీరు లేదు. ఏదైతే ఒక విధానం, ఒక నినాదంతో పార్టీని నడిపిస్తున్నటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్, ఆయనకు ఎప్పుడూ కూడా వెన్నంటూ ఉంటూ సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇలాంటి క్రమంలో కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన, అలాగే భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీల్లో ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది జనసేన. అయితే జనసేన అంటే టక్కున ప్రతి ఒక్కరూ చెప్పేది అది కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పార్టీ అని. కానీ అది వాస్తవం కాదు. ఆ పార్టీలో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు ఎక్కువగా ఉండొచ్చు. బట్ అన్ని కులాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరూ కూడా ఉన్నారు. ఆ పార్టీలో ఉన్నవారికి సముచితమైనటువంటి స్థానం కల్పిస్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్. ఇలాంటి క్రమంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కాపు నేతలకు సరైనటువంటి ప్రాధాన్యత దక్కడం లేదు. దీనికి సంబంధించి బయటకు చెప్పకపోయినా చాలామంది తీవ్రమైనటువంటి నిరాశ, నిస్పృహ, అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ ఆధ్వర్యంలో కీలకమైనటువంటి కాపు నేతలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు ఒక కీలకమైనటువంటి భేటీ నిర్వహించారు. ఆ సమావేశంలో మనం ఎలా వెళ్ళాలి ముందుకు, మన భవిష్యత్తు ఏంటి, తెలుగుదేశం పార్టీలో ఉంటే ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి, ఎవరైనా సరే ఒక నాయకుడు ఒక పార్టీలో ఉన్నాడు అంటే అతని పొలిటికల్ కెరీర్ అనేది చాలా ముఖ్యంగా చూసుకుంటారు. ఇటువంటి క్రమంలో మనకెందుకు ప్రాధాన్యత దక్కడం లేదు అంటే కావాలని తెలుగుదేశం పార్టీ కాపు నేతలను చిన్న చూపు చూస్తుంది. అంటే గతంలో తెలుగుదేశం పార్టీలో మంచి పదవులు నిర్వహించిన వారు ఉన్నారు కాపుల్లో. కానీ ఈసారి మాత్రం పక్కన పెట్టింది. సీనియారిటీకి సరైనటువంటి ప్రాధాన్యత, గుర్తింపు ఇవ్వడం లేదు. కాబట్టి మనం ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ అనేది చూసుకోవాలి. ముందుంది జనసేన. ఎందుకనంటే రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి భూమిక, కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి పార్టీ జనసేన. రాబోయే రోజుల్లో కూటమి ఉంటుందా, లేకపోతే కూటమిలో కుంపటి వస్తుందా అనేది మనం చెప్పలేం. కానీ పరిస్థితులు చూస్తుంటే అదే రకమైనటువంటి వాతావరణం అయితే తప్పక కనిపిస్తుంది. రాజకీయ వర్గాల్లో కూడా అదే చర్చ జరుగుతుంది. ఇదేదో కావాలని మేము చెప్తుంది కాదు. జరిగిన పరిణామాలను బేస్ చేసి నేను మాట్లాడుతున్నా. ఇలాంటి క్రమంలో రానున్న రోజుల్లో తమ యొక్క పొలిటికల్ కెరీర్, పొలిటికల్ ఫ్యూచర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనకు ఒక మంచి జరగాలి అంటే జనసేన కరెక్ట్. ఎందుకనంటే ఇప్పుడు చాలా స్ట్రాంగ్ పొజిషన్లో జనసేన ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి నాయకత్వం కానీ 175 నియోజకవర్గాల్లో బలమైనటువంటి లీడర్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి అంశాలు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇలా చేశారు, అలా చేశారు, ఈ సెటిల్మెంటు, ఆ వివాదం,
ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బందికర ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత, ప్రాముఖ్యత అంతంత మాత్రమే. కాబట్టి రానున్న రోజుల్లో అంటే భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని ఒక ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి హైకమాండ్ కూడా ఈ విషయం తెలిసిందట. అంతర్మదనంలో చంద్రబాబు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని ఒక బలమైనటువంటి స్థితిలో, స్థాయిలో తీసుకొచ్చినటువంటి ఒక సామాజిక వర్గం ఏదైనా ఉంది అంటే అది కాపు సామాజిక వర్గం. సో ఇలాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కాపు నేతలంతా జనసేన వైపు చూస్తున్నారు. ఇది రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధినేత నారా చంద్రబాబు నాయుడు దానికి సంబంధించి ఒక ఆలోచన చేసి ఏ రకమైనటువంటి వారిని సాటిస్ఫై చేయాలి. ఎందుకనంటే ఒక పార్టీలో ఆయా రకాల సామాజిక వర్గాలు ఉంటాయి, చాలా విభిన్నమైనటువంటి మనుషులు ఉంటారు. అందరినీ సాటిస్ఫై చేయటం అనేది కష్టం. ఏ పార్టీ అయినా, ఏ వ్యవస్థ అయినా, ఏ రంగమైనా సరే కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కష్టపడి జెండా మోసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు, దక్కడం లేదు అనేది వారి ఆవేదనగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో ఒక రకమైనటువంటి పెను సంచలనంగా మారింది వైఎస్ఆర్సీపీ పరిస్థితి. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా ఏదో ఒక తలోదారి అయిపోతున్నటువంటి పరిస్థితి. ఆ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కాపు నాయకులు కూడా జనసేన వైపు చూస్తున్నారట. మాకు అందినటువంటి కీలకమైనటువంటి సమాచారం ప్రకారం ఏదేమైనప్పటికీ స్టేట్ పాలిటిక్స్లో ఒక కీలకమైనటువంటి బలమైనటువంటి శక్తిగా, వ్యవస్థగా జనసేన మారబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తానికి చూడాలి మరి. ఎందుకనంటే దాదాపుగా 40 ఏళ్లకు పైగా సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఆయన ఏ రకమైనటువంటి రాజకీయం చేస్తారో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ప్రతి వర్గాన్ని, ప్రతి ఒక్కరిని కూడా సాటిస్ఫై చేసి పార్టీలో నుంచి బయటికి వెళ్లకుండా చేస్తారు. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి కాపు నేతలను ఏ రకంగా ప్రసన్నం చేసుకుంటారు, ఏ రకమైనటువంటి విధానంతో ముందుకు వెళ్తారు? ఎందుకంటే ఇంకా దాదాపుగా ఒక 40% నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టుల్లో కాపు సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత ఇస్తారా, ఇవ్వరా? అది కూడా చూసి మనం ఒక నిర్ణయం తీసుకుందాం అనే విధంగా తాజాగా జరిగినటువంటి కాపు నేతల సమావేశంలో అందరూ కూడా ఒక తీర్మానం చేసుకున్నట్లు తెలుస్తుంది. చూడాలి రానున్న రోజుల్లో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, ఏ రకమైనటువంటి సమీకరణాలు ఉంటాయి అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి పాయింట్. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.